మా రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన ప్రధానమైనటువంటి వృత్తి ఇంతకుముందు సినిమాలు, హీరోగా యాక్ట్ చేయటం. సరే, అఫ్కోర్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే అంశం. ఆయన ప్రధాన వృత్తి మీద దెబ్బ తగలాలని, ఆ వృత్తిలో ఆయన విజయం సాధించకూడదని కోరుకోవడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. వారు నటించినటువంటి చిత్రాలు బ్రహ్మాండంగా ఆడాలని మా రాజకీయ ప్రత్యర్థి అయినా మేము కోరుకోవాలి అనేది నా ఫిలాసఫీ. దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు. సరే, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అతనికి ఏమీ మంచి జరగకూడదు, ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులకి మంచి జరగకూడదు అని అనుకోవడం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం. ఇవాళ ఓజీ రిలీజ్ అయింది, కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ఓజీ ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం అభిమానులకి కొద్దిగా రుచించిన న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. అంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇలా చెప్పగానే రేపు పొద్దున్నే జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు కానీ నేనేదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు. అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చిత్రం దానయ్యకి ఏదో ధనాన్ని చేకూరుస్తుంది అనుకున్నాను, కానీ దానయ్యకు దండుగ చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా ఈ చిత్రం విజయవంతం కానప్పుడు ఏ చిత్రమైనా నిర్మాతలు ఎంత బాధపడతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా వాస్తవాన్ని చెప్పుకోకుండా కప్పిపుచ్చి మీ సినిమా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని డప్పాలు చెప్పటం అనేది సరైనటువంటి అంశం కాదు. అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి మీ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బాలకృష్ణ గారికో చిరంజీవి గారికో చెప్పేట